అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి నెయ్యి కారం పెసరట్టు. నెయ్యితో చేసుకునే ఈ కారం పెసరట్టు దోశ కంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఎగ్తో కూడా పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అండ్ ఇది ఉప్మా కంటే కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్లో కరిగించిన నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇలా వాటర్ చల్లుకొని టిష్యూతో తుడిస్తే మనకి దోశ అనేది అతుక్కోకుండా మంచిగా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన పిండి వేసి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. పెసరట్టు ఎంత పల్చగా ఉంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది అండ్ అంత బాగా కాలుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి కారాన్ని కూడా వేసేసి అంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైనే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా స్ప్రెడ్ చేసేసుకొని మీరు తినే క్వాంటిటీని బట్టి వేసేసుకోవచ్చు. ఇవి నేను కొంచెం పల్చగానే వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా కాల్చుకోవాలి పెసరట్టుని. ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి కారం నెయ్యి పెసరట్టు అనేది రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. ఒకసారి సింపుల్గా తినాలి అనిపించినప్పుడు ఉప్మాతో కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఎగ్తో కారం నెయ్యి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. సేమ్ ఇంతకుముందు లాగానే పెనం బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి స్ప్రెడ్ చేసుకుంటే మనకి మంచిగా నీట్గా వస్తాయి. అండ్ మళ్ళీ ఇంకొక దోశ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కారం నెయ్యిని అంతా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు స్పైస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసి పెసరట్టు మొత్తం వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ఎగ్ని, మీకు ఒక ఎగ్ కావాలంటే ఒకటి, రెండు కావాలి అంటే 2 ఎగ్స్ వరకైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసి కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఈ ఎగ్ పైన ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవచ్చు. నేనైతే అలా ఏం చేయట్లేదు. ఇలా ఈ ఎగ్ అంతా దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కాలనివ్వాలి. 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఇలా సగం కాలు ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పి వేసుకోవాలి. ఇలా నిదానంగా తీసి తిప్పి వేసుకున్నాము అంటే మనకి ఆల్మోస్ట్ ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా హాఫ్ మినిట్ మిగతా సైడ్ కూడా ఉండనిచ్చి తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకి ఎగ్ కారం దోశ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటాయి. ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి పెసరట్టుతో. ఎప్పుడు దోశతో కాకుండా అప్పుడప్పుడు పెసరట్టుతో కూడా ఇలా తయారు